నమస్కారం మీతో అనిత కుమారి టీవీ 71 న్యూస్। ఈ రోజు మన డిబేట్ టాపిక్ నీరు కాదు అధికారం। నంది నుండి నీటి కేటాయింపులు తగ్గించిన వల్లలు ఇద్దరికి సరిపడా నీళ్లు కేటాయించాలంటే కేంద్ర మద్దతుతో వహించాలి। అవును, కానీ నందికి కూడా తాగునీరు సరిపోవడం లేదు। ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం ఏమిటి? నందికొండల్లో పుట్టిన నీళ్లు ఈ రోజు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయగా మారాయి। అనంతపురం రైతులకు నీరంటే ప్రాణం, కానీ నంది రాష్ట్రం ఒక్క చుక్క నీరు కూడా వదలముంటుంది। నంది రాష్ట్రం తరఫున మనతో ఉన్నారు విక్రమ్ రావు గారు। అనంతపురం రైతుల గొంతుగా శాంతిప్రియ గారు। మాకు రాజకీయాలు అవసరం లేదు, మా ప్రజల దాహమే మా బాధ్య। మా రాష్ట్రంలో తాగునీటి కొరత ఉంది, ముందు మా రాష్ట్రం పిల్లల జీవితం। ఇది అబద్ధం। నీరు ఎవరి దానం కాదు, రైతుల హక్కు। మా పొలాలు ఎండిపోతుంటే మీరు పరిశ్రమలకు నీరిస్తున్నారు। విక్రమ్ రావు గారు, డ్యాం గేట్లు మూసి అమ్మకం లక్షల ఎకరాల పంటలు నాశనం అయ్యాయి। అవి మానవ హక్కు వల్లన్నా కదా? సూటిగా చెప్పండి, అవునా కాదా? చూడండి అనిత గారు, ఇది అంత సింపుల్ కాదు। ఇప్పుడు నిజాలు చూద్దాం। అనంతపురంలో భూగర్భ జలాలు 20% తగ్గాయి। నంది డ్యాంలలో నీటి మట్టం స్థిరంగా ఉంది। ఇది నీటి కొరత లేదా రాజకీయ వ్యూహమా? ఈ మాటల యుద్ధంలో నిజంగా ఓడిపోతున్నవాడు రైతు। నీరు రాజకీయ ఆయుధమా లేదా ప్రజల జీవనాన వస్తుందా, లేదా రైతుల మేల్కే తట్టడిలు పారుతారుగా ఉంటాయా? మీ అనిత కుమారి టీవీ 71 న్యూస్, థడిపూర్।